ఇక నుంచి నిఖిల్‌కి మీరు ఓట్స్ వేయకండి ఖచ్చితంగా. ఇది నేను చెప్పట్లేదండి. నిఖిలే ఒక సైడ్ కూర్చొని చాలా స్ట్రగుల్స్‌తో ఉన్నాడు కదా! సో, ప్రెజెంట్ ఆయన ఒపీనియన్‌ని ఆడియన్స్‌తో పంచుకుంటున్నాడు. సో, నన్ను మీరు ఇన్ని రోజులు హౌస్‌లో ఉంచినందుకు ధన్యవాదాలు అని చెప్పుకుంటూనే, ఇక నాకు హౌస్‌లో ఉండే అర్హత లేదు. ఇంక నేను ఉండలేకపోతున్నాను. సో, ఖచ్చితంగా మీరు నాకు ఓట్స్ అస్సలు వేయొద్దు అని చెప్పి ఒక సైడ్‌న కూర్చొని చాలా బాధతో ఆడియన్స్‌కైతే రిక్వెస్ట్ చేస్తున్నాడు. దీనికి కారణం అయితే మనకు తెలిసిందే కదా! సీత చాలా వరకైతే యష్మి గొడవలో బ్లేమ్ చేసిన ఉమెన్స్‌కి సంబంధించిన వర్డ్స్‌ని, అలాగే ట్రాప్‌కి సంబంధించిన కొన్ని వర్డ్స్‌ని, అసలు సంబంధం లేని నిఖిల్‌ని ఇందులోకి లాగేసి, సో కావాల్సికనే నిఖిల్‌ని ఇలా బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేయడం వల్ల ఆయన నేను హౌస్‌లో నుంచి బయట వెళ్ళాక నేను చాలా బ్యాడ్‌గా అవుతున్నా అని చెప్పి ఆయన చాలా ఫుల్ స్ట్రగుల్ అయిపోయాడు. హౌస్‌లో అస్సలు ఉండలేకపోయి ఏకంగా ఆడియన్స్‌కే పోల్ పెట్టేశాడు భయ్యా. నాకు అసలు ఓట్స్ వేయొద్దండి. నేను ఉండే అర్హత లోపల లేదు. సో నేను బయటికి వచ్చేస్తా అని చెప్పి ఓట్స్ వేయకని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆడియన్స్‌తో. సో ప్రజెంట్ మీరైతే ఏమనుకుంటున్నారు? నిఖిల్‌కి ఓట్స్ వేయాలనుకుంటున్నారా? లేదంటే నిఖిల్ తప్పు చేశాడు అందుకే మేము ఓట్స్ వేయమంటారా? లేదంటే గన నిఖిల్ తప్పు చేయలేదు మేము ఖచ్చితంగా ఓట్స్ వేస్తాం, నిఖిల్‌ని సపోర్ట్ చేస్తాం, కప్ విన్నర్ అయ్యేంత వరకు ఉంచుతామని చెప్పి మీరు ఓట్స్ వేస్తారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి బ్రో.